నమస్తే, వెల్కమ్ టు లియో. పోసాని కృష్ణమురళి సినీ రంగంలో ఉన్నప్పుడు తను నిజంగా చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి అందరూ అంటుంటారు. అయితే రాజకీయాల్లోకి చేరిన తర్వాత అది వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయన వ్యక్తి కావచ్చు, వ్యక్తిత్వం కావచ్చు, పూర్తిగా మార్పు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి ఎలా ఉండేవాడు, ఏంటి, ఇప్పుడు ఇంత మార్పు ఎలా ఊహించారా లేదా, నిజంగా ఇంత మార్పు ఎలా జరిగింది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, పోసాని కృష్ణమురళి గారు మొత్తానికి ఒక రచయితగా, మంచి నటుడిగా, ఒక డైరెక్టర్గా, సో అన్ని విధాలుగా మనం చూసాం. సో సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రం చాలా మంచి వ్యక్తి కింద చెప్పుకోవాలి. ఎప్పుడైతే వైసీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అయితే అదే సినీ రంగాన్ని విమర్శిస్తూ నంది అవార్డులు కావచ్చు, కమ్మ అవార్డులు కానీ లేదా కాపు అవార్డులు అని చెప్పేసి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. సో మొత్తానికి సినీ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు పోసాని కృష్ణమురళి గారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండేదంటే ఏం చెప్తారు? అంటే ఏం చెప్తామండి, నాకు తెలిసి ఆయనది సొంత ఊరు పెదకాకాని, గుంటూరు దగ్గర పెదకాకాని. మన బోయపాటి గారిది ఆ ఊరే, వాళ్ళ బంధువే కొట్టాల శివ. అంటే ఆయన నాకు తెలిసినంత వరకు పెదకాకాని నుంచి వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారని తెలుసు. కానీ డైలాగుల పరంగా గోస్ట్ రైటర్గా కొన్నాడు పరుచూరి వాళ్ళ డెస్క్లో పనిచేసినట్టుగా. ఎందుకంటే పరుచూరి వాళ్ళ దగ్గర చాలా టీం ఉండేవాడు, చంద్రశేఖర్ ఆజాద్ అని, పోషాన్ అని చాలామంది పనిచేశారు వీళ్ళు. ఒక ఇంటర్వ్యూలో నేను చదివినట్టు గుర్తు నాకు, నా చిన్నప్పుడు ఎప్పుడు పరుచూరి బ్రదర్స్ మీద కోపంతో కత్తిపెట్టి తిరిగాను పొడి చేద్దామని అని చెప్పి ఒక డైలాగులు కూడా వచ్చినాయి అప్పట్లో. అంటే ఆ కోపంతో అట్లా రగిలిపోయేవాడు నేను అనేది ఉంది. కానీ జనరల్గా ఏంటంటే రైటర్గా కన్నా నటుడిగా ఎక్కువ రాణించడం చెప్పాలి ఆయన. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి నాకు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చాడు ఆయన, బాబు గారి మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వటం. ఆ తర్వాత కాసేపు వైసీపీ అంటాం, కాసేపు ప్రజారాజ్యం జనసేన ఇలా చెప్పడం, ఇవన్నీ ఆయన నిలకడలేని రాజకీయాలకి ఉదాహరణగా చెప్పాలంటే పోజన్ గారి పేర్లు చెప్పాల్సి వస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఉండి చక్కగా మంచిగా సినిమాలు చేసుకుంటూ లేదా డైరెక్షన్ చేసుకుంటూ, శివయ్య సినిమా అద్భుతంగా డైలాగులు రాసేవాడు, మంచి డైలాగ్ రైటర్ కూడా ఆయన. అలాంటి వ్యక్తి అనవసరంగా నటుడుగా మంచి నటుడు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ విమర్శించిన వ్యక్తి అత్తారిని దారేదిలో మరి ఆ సీన్ ఉంటుంది, ఆ సన్నివేశం. మరి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తారు కదా, అక్కడ నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అనుకున్న సన్నివేశం ఉంటుంది. బ్రహ్మాండంగా ఎలివేట్ అయిన సన్నివేశం అది. ఇలాంటి నటుడు అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలు అంటేనే ఒక పెద్ద కంపు, ఆ కంపులో మళ్ళీ అనవసరంగా రాజకీయ రుచిలో దిగాడని అనుకుంటున్నాను నేను. కానీ నోటికి అదుపు లేకుండా మాట్లాడితే ఎప్పటికైనా ఇబ్బందే అనడానికి. ఇప్పుడేం సరే ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు చెలరేగిపోయాం అనుకోండి, ఇంకో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి ఇబ్బందే కదా. ఇట్లాంటి దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి ఎప్పుడైనా సరే. కాకపోతే వైఎస్ జగన్ హయాంలో ఉన్నప్పుడు జగన్ కూడా చాలా క్లారిటీగా మనం రానున్న 30 ఏళ్ళు మనదే పరిపాలన అని చెప్పి అన్నందుకే ఇంత రెచ్చిపోయారని చెప్పి అనుకో. చాలామంది అలాగే అనుకున్నారు, చాలామంది అదే అనుకున్నారు తెలుసా. ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళ పోషణ గురించి మాట్లాడుతున్నా కానీ ఇండస్ట్రీలో చాలామంది కూడా బాబు గారు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడమంటే కూడా ఏమో రాకపోతే, మళ్ళీ బాబు గారు రాకపోతే మన పరిస్థితి ఏంటి అనుకుని భయపడిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వీళ్ళు చెలరేగిపోయి మాట్లాడిన వాళ్ళలో పోషణ కూడా ఉంటాడండి. ఎందుకంటే ఇది రాదేమో, మళ్ళీ ఇక మనం వీళ్ళే ఉంటారు, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మనం ఎఫ్డీసీ చైర్మన్గా కానీ ఇంకా రకరకాల పదవులు కొట్టుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు అనుకున్నారు. కానీ అది బెడ్స్ కొట్టింది, గవర్నమెంట్ రాకపోవడంతో వీళ్ళ అంచనా తలకింద అయిపోయినాయి. జీవితం ఇవాళ కటకడాలు ఎక్కించే పరిస్థితి వచ్చేసింది. అయితే తన మేనరిజం ఉంటుంది, ఇలా చొక్కా ఎగరేస్తూ ఇట్లా ఎగరేస్తూ, ఇలాంటి మేనరిజం మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడే ఉందా, లేదంటే బయటకు వచ్చిన తర్వాత అలవాటు అయిందంటే? అంటే బయట ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినా కానీ ఏదో మాట్లాడినా కానీ ఈ నవ్వించేలాగా ఉంటుంది. అంటే బహుశా అది బాడీ లాంగ్వేజ్ అనుకుంటాను నేను అనుకోవడం. అది బహుశా అది ఇట్లా కావాలని అనుకోవడం కాదు, కానీ అది ఆయన బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు ఆయన మెంటల్ కృష్ణ అనే సినిమా తెలిసిందే కదా, ఈ పోషాని కృష్ణ అనే బదులు మెంటల్ కృష్ణ అని కూడా అంటారు సినిమా ఫీల్డ్లో. ఇలా సినిమా పేరుతో చేసినప్పుడు అదే అతని పేరుగా మారిపోయే ఉంటాయి. సుబ్బలేఖ సుధాకర్ లాగా ఈయన పోషాని కృష్ణ అనే బదులు మెంటల్ కృష్ణ కూడా అంటారు.
అయితే ఐ లవ్ యూ రాజా అని చెప్పేసి అనడం కావచ్చు, అయితే ఇలాంటి రాజా అనేటువంటి వర్డ్స్ కానీ ఆయన ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటుంటారు. ప్రతి ఒక్క సందర్భంలో చెప్పు రాజా అని చెప్పేసి అనడం కావచ్చు, లవ్ యూ రాజా అనడం కావచ్చు, ఇలాంటివన్నీ మాటలు మనం చూస్తూ వస్తాం. అయితే మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక పేజీ అంటూ ఉందా? ఆయన ఎలా చూస్తారు సినీ ఇండస్ట్రీలో, తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకి ఇచ్చే విలువ ఏంటంటే ఏం చెప్తారు? అంటే పేజీలు అనే పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు. సినిమా ఇండస్ట్రీ పుస్తకంలో ఈయనకో పేజీ ఉంటుందా, ఆయనకో పేజీ ఉంటుందా అంటే వీళ్ళు ఎన్టీ రామారావు గారు కాదు, నాగేశ్వరరావు గారు కాదు, కృష్ణ కాదు, సోమబాబు కాదు, చిరంజీవి గారు కాదు. వీళ్ళకైతే పేజీలు ఉంటాయి, కానీ వీళ్ళకి పేజీలు ఏముంటాయండి? వీళ్ళు చిరిగిపోయిన పేజీ అని చెప్పాల్సి వస్తుంది. అయితే పోసాని కృష్ణమౌళి గారు వాస్తవం చెప్పాలంటే కొన్ని సినిమాలకు సంబంధించి ఆయన రైటింగ్స్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇవన్నీ చూసాం. సో సినీ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు ఎప్పుడు కూడా పోసాని కృష్ణమౌళి గారి గురించి వ్యతిరేకంగా కానీ లేదా ఆయన వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు కూడా ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవు. అటువంటిది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ఉంటున్నందువలన ఇప్పుడు నిజంగా రాజకీయ పార్టీల్లో తప్పు ఉందని చెప్పేసి అనుకోవాలా, లేకపోతే ఆయన వ్యక్తిగతంగానే తప్పుడు మనిషి అని చెప్పాలనుకుంటే? అంటే నేను చెప్పా కదా, ఒక ఫుల్ పేజ్ యాడ్ పత్రికలో, అన్ని పత్రికలు ఫుల్ పేజ్ యాడ్ అభిమానంతో వేసాడని చెప్పా కదా. నాకు అప్పుడు అనిపించింది ఈయనకి రాజకీయాల ఉద్దేశంతో కాదు, ఒక మంచి సదుద్దేశంతో ఇంత పెద్ద యాడ్ సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి చేసేయడం అనుకున్నాను నేను. అది క్రమేపీ చూసిన తర్వాత ఆయన మీద నాకున్న అభిప్రాయాలు కూడా మారిపోయినాయి. ఎప్పుడైనా సరే అట్లా కొంతమంది దూరదృష్టి ఆలోచిస్తారు. ఆయన దూరదృష్టి ఆలోచించి ఆ రాజకీయ ఆలోచనకు తోడుగానే ఆ యాడ్ ఇచ్చుకున్నారేమో అప్పుడు అర్థమైంది నాకు. మన రాజకీయాలకు వచ్చి పదవులు పొందిన తర్వాత నాకు అర్థమైంది. అదే అండి, ఇప్పుడు కొంతమంది వెళ్తారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మారుతారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు కాదు కదా. ఇప్పుడు పృథ్వీ గారు దాంట్లోకి వెళ్ళారు, అక్కడ చేదు అనుభవాలు చూశారు, అక్కడ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు వెనుపడి పోస్తారని ఆయనకు అర్థమైపోయింది. బయటకు వచ్చేసారు, హ్యాపీగా ఉన్నారు. ఈయనకేమో కనువిప్పు కలగల, మళ్ళీ వాళ్ళే వస్తారనుకోవటం, తెచ్చిపోయి మాట్లాడటం ఇలా జరిగింది. అనవసరంగా ఆయన దాంట్లోకి వెళ్ళాడు. కానీ సినిమా ఫీల్డ్లో ఉండి సినిమాలు చేసుకుంటూ డైలాగులు రాసుకుంటూ తనికెళ్ళ భరణి గారు, ఎంతమంది ఉన్నారు, గొల్లపూడి మారుతారో ఇలాంటి వాళ్ళు కూడా అద్భుతమైన రైటర్లు గాను నటులుగా రాణించారు. చెప్పాలంటే పోషణ గారు కూడా రైటర్గా వచ్చి నటుడిగా మారిన వ్యక్తి. అలా నటుడిగా మారిన వాళ్ళు చాలామంది క్లిక్ అయ్యారు, సక్సెస్ అయ్యారు కూడా. అవునవును, ఎల్వి శ్రీరామ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అట్లా నుంచి వచ్చిన వాళ్ళే. తనికెల భరణి గారు కావచ్చు, ఇలా. సో మనం చూసుకుంటే పోసాని కృష్ణమౌళి గతంలో టీడీపీకి సంబంధించినటువంటి యాడ్ మీరు చూశారని చెప్పేసి అంటున్నారు. దాని తర్వాత ప్రజారాజ్యం కావచ్చు, ఇలాగా అన్ని పార్టీల్లో ఉన్నా సరే ఏ రోజు కూడా ఇలాంటి మాటలు మాట్లాడిన సందర్భం మనం చూడాలి. కానీ వైసీపీలో మాత్రమే ఇప్పుడు బూతులు పురాణం ఎత్తుకున్న వారందరూ కూడా అరెస్టులు అవుతున్నాయి, లేదా వాళ్ళ మీద విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఈ గతంలో ఎన్ని పార్టీల్లో ఉన్నా సరే బూతులు మాట్లాడిన వ్యక్తి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలంటారు? అంటే పులిని చూసి నక్కవాత పెట్టుకోవటం అంటారు కదా, అలాంటిదే. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడగలిగింది నాకన్నా పెద్ద తోపా కొడాలి నాని. ఇప్పుడు ఒక సినిమాలో వాణిశ్రీ పాట ఉంటుంది, ఎవరు పెద్ద చవట అయితే వాళ్ళని ప్రేమిస్తానని అనగానే నీకంటే పెద్ద చవట ఆయన నేను, నీకంటే పెద్ద చవట ఆయన నేనని పాడుతూ ఉంటారు. వాళ్ళు గొప్పగా, ఎందుకంటే ఈమె ప్రేమిస్తాను కాబట్టి. ఇట్లా ఆయనకన్నా ఎక్కువ తిట్లు తిడితే మనం అధిష్టాన వర్గం మెప్పు పొందుతాం అనే ఉద్దేశంతో చాలామంది అలా రెచ్చిపోయి, ఇప్పుడు మీరు అని చెప్పేవాళ్ళు చాలామంది కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే తగ్గితే మళ్ళీ మన స్థాయి తగ్గిపోతుంది కదా, అది జరిగింది అక్కడ. అయితే ఎఫ్డిసి చైర్మన్గా ఏదైతే ఉందో అది ఆ పదవిని అలంకరించినటువంటి ఒక పోసాని కృష్ణమౌళి గారు పోలీసులకు సంబంధించిన విచారణలో మాత్రం ఈరోజు బయటపెట్టారు. ఏంటి అంటే, తప్పు తెలుసుకున్నాను నేను, గతంలో ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో ఎఫ్డిసికి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా నేను మాట్లాడాల్సి వచ్చింది, నన్ను మాట్లాడించారు, తప్పు అయిపోయిందని చెప్పి ఒప్పుకుంటున్నారు. నిజంగా ఇప్పుడు మళ్ళీ సినీ రంగంలో అంతకుముందు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఒక వాల్యూ ఇప్పుడు కంటిన్యూ అవుతుందా లేదంటే ఏమంటారు? అంటే సినిమా రంగం కళారంగం అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పార్టీలో వాళ్ళు ఉంటారు, ఈ పార్టీలో వాళ్ళు ఉంటారు. కాకపోతే రేపు అవకాశాలు రావాలంటే ఏమవుతుందంటే ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక పార్టీ ముద్ర వేసుకున్న తర్వాత అవకాశాలు రావాలన్నా కానీ రావు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనుకుంటారు. రేపు వదిన కేసులు ఇరుక్కున్నారనుకో, సినిమాలో పెట్టుకుంటే ఆ సినిమా పరిస్థితి ఏమవుతుంది? ఆ పాత్రను చంపేయాల్సి వస్తుంది. అందువల్ల నటులు ఎవరైనా సరే వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉండి, వాళ్ళ రాజకీయాలు ఉండొచ్చు కానీ వాళ్ళ లిమిట్లో ఉండి వాళ్ళు ఉండి సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఎటువంటి గొడవ ఉండదు. ఇప్పుడు తప్పు అయిపోయింది క్షమించమని ఇప్పుడు అంటే కాదు కదా, అది ఆ రోజు తెలియాలి. అవును అవును. సో మొత్తానికి చూద్దాం సార్, పోసాని కృష్ణమౌళి ఇప్పటికైతే తప్పు ఒప్పేసుకున్నాడని చెప్పైతే తెలుస్తుంది పోలీసులు ఎదుట. సో శిక్ష ఎన్నాళ్ళు పడుతుంది, ఏంటి సంగతి అనేది చూద్దాం మరి. నమస్తే.